పెద్దకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన కూటమికి బిగ్ షాక్ తగిలింది. అచ్చంపేట మండలంలో టీడీపీ, జనసేన పార్టీలకు పెద్ద దిక్కుగా ఉన్న క్రియాశీల నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. అచ్చంపేట మండలంలో టీడీపీకి బలంగా ఉన్న సీనియర్ నాయకుడు లక్ష్మిశెట్టి పార్థసారథి గారు, మలిశెట్టి నాగేశ్వరరావు గారు, అచ్చంపేట మాజీ ఎంపీటీసీ ఏపూరి రాంబాబు గారితో పాటు జనసేన పెద్దకూరపాడు నియోజకవర్గ అధికార ప్రతినిధి దేశెట్టి అనంతరామయ్య గారు, జనసేన అచ్చంపేట అధ్యక్షుడు నీలం ప్రసాద్ గారు, అచ్చంపేట మండలం జనసేన ఉపాధ్యక్షులు మన్నెం జనార్దన్ గారు, పెద్దకూరపాడు శాసనసభ్యులు శ్రీ నంబూరు శంకర్రావు గారి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మిశెట్టి పార్థసారథి గారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కుటుంబంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో శంకర్రావు గారి గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. జనసేన నుంచి వైఎస్సార్సీపీలో చేరిన దేశెట్టి అనంతరామయ్య గారు మాట్లాడుతూ 2019కు ముందు వరకు తాను వైఎస్సార్సీపీలోనే ఉన్నానన్నారు. గత ఎన్నికల సమయంలో జనసేనలో చేరానన్నారు. 5 ఏళ్లుగా ఆ పార్టీ కోసం చాలా శ్రమపడ్డానని, కానీ పెద్దకూరపాడు సీటు టీడీపీకి దక్కటంతో తమకు ప్రాధాన్యత తగ్గిపోయిందన్నారు. పొత్తులో భాగంగా కూడా కనీస గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిణామాలు కొంచెం ఇబ్బందిగా మాకు జరిగాయి. మాకు సరైన విలువ, ప్రాధాన్యత లేనందున ఒక 20 రోజుల నుంచి పార్టీకి దూరంగా ఉంటూ ఇంటికాడ కూర్చోవడం జరిగింది. జనసేన పార్టీ కోసం నాలాంటి వాళ్ళు చాలామంది నియోజకవర్గంలో చాలా కష్టపడి ఈరోజు సరైన పిలుపు, సరైన గౌరవం దక్కక ఎక్కడో అక్కడ ఆగిపోవడం జరిగినది. ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకర్రావు గారు మాట్లాడుతూ పూటకో మాట చెప్పే చంద్రబాబు వైఖరితో టీడీపీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పాలిటిక్స్తో జనసేన కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీలో సాధారణ కార్యకర్తకు కూడా తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఎంతో మంది సామాన్యులకు సీట్లు, నామినేటెడ్ పోస్టులు ఇచ్చి సీఎం జగన్ సామాజిక న్యాయానికి సరైన అర్థం చెబుతున్నారన్నారు. గత 5 ఏళ్లలో పెద్దకూరపాడు నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేశానన్నారు. మరోసారి తనకు అండగా నిలబడి ఆశీర్వదిస్తే రాష్ట్రానికే రోల్ మోడల్గా మారుస్తానన్నారు. పూర్తి స్థాయిలో మరి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళకి న్యాయం జరగక తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసి మరి జనసేన అనేది పార్టీకి ప్రాముఖ్యత లేకుండా చేసుకోవడం వల్ల మరి కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడి మరి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీలోకి వలసలు పెరుగుతూ ఉన్నాయి. మరి అట్లాగే చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు కూడా మన అభివృద్ధి, సంక్షేమం అమలు చేయటం, మరి చంద్రబాబు నాయుడు చెప్పేది రోజుకు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఉదయం ఒక మాట చెప్తే సాయంత్రం ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ మరి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మక తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఈరోజు వలసలో విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. నేను చెప్పిన దాని మీద కానీ, నేను చేసే డెవలప్మెంట్ మీద కానీ, మరి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం కానీ ఇవన్నీ నచ్చి ప్రతి కార్యకర్త కూడా వైఎస్ఆర్ పార్టీని గెలిపించే విధంగా మీరందరూ కూడా నాకు అండగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞత తెలియజేస్తూ చాలా తీసుకుంటాను.